డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇద్దరు పార్ట్నర్స్ ఎర్న్ చేస్తున్నారు కానీ వాళ్ళు పిల్లలు వద్దనుకుంటున్నారు. నా లైఫ్, నా స్వేచ్ఛ, నా ఇండిపెండెన్స్. ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో ఇద్దరు వస్తారంట, వాళ్ళిద్దరు నేను చూసుకోవాలా అనే ఎరాలో చిన్నప్పటి నుంచి ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ అని నేర్పేసరికి వాడిన వచ్చి నేను ఎందుకు చూసుకోవాలి, నా లైఫ్ని ఎందుకు త్యాగం చేయాలి, డ్యూయల్ ఇన్కమ్ పెట్టి ఆ ఇన్కమ్తో మన ఇద్దరు లైఫ్ని ఎంజాయ్ చేసుకుందాం. కేవలం ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు ఉంటేనే అది నిజమైన లైఫ్. రేపటి రోజున ఏమీ లేకుండా నేను పెద్ద పొడిచేను సాధించాలనుకుంటే. ఈ మధ్య ఒక ప్రిన్సిపల్ బాగా పాపులర్ అయింది, డింక్. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇద్దరు పార్ట్నర్స్ ఎర్న్ చేస్తున్నారు కానీ వాళ్ళు పిల్లలు వద్దనుకుంటున్నారు. ఎందుకు పిల్లలు వద్దనే స్టేజ్కి వచ్చాం మనం ఇప్పుడు? అంటే ఈ రోజుల్లో పెళ్లి అనేది ఎలా అయిపోయిందంటే ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి, పిల్లలు అనేది మీకు గుర్తుందో లేదో, సన్ ఆఫ్ సత్యమూర్తి, సూర్య సన్ ఆఫ్ కృష్ణ, అది వేరు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఈరోజు పిల్లలు మొయ్యలేని భారం లాగా అనే విధంగా ఒక డైలాగ్, ఒక సెంటెన్స్ చూసి నిజమది. ఈ రోజుల్లో చాలా మంది మైండ్లో ఎలా అయిపోయిందంటే నా లైఫ్, నా స్వేచ్ఛ, నా ఇండిపెండెన్స్. ఇప్పుడు ఎవరో పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో ఇద్దరు వస్తారంట, వాళ్ళిద్దరు నేను చూసుకోవాలా అనే ఎరాలో పిల్లల్ని ఫైనాన్షియల్ దాంతో కంపేర్ చేస్తూ పిల్లల్ని కన్న తర్వాత రేపటి రోజున వాళ్ళ స్కూల్ ఖర్చు, వాళ్ళ డైపర్ల ఖర్చు, వాళ్ళ బట్టల ఖర్చు, ఇవన్నీ మళ్ళీ మా మీద పడేది ఎందుకు, లెట్ us ఎంజాయ్ దిస్ లైఫ్ అని చెప్పి చాలా మంది మేమిద్దరం ఉంటే చాలు అనే ఎరలో బతికేస్తున్నారు. ఇది ఎంతవరకు రైటా రాంగ్ అనే డెఫినేషన్ నేను ఇవ్వను, కానీ నాకైతే మాత్రం సంపూర్ణ కుటుంబం అనాలి అంటే మాత్రం ఇదే లెక్క గనక మన పేరెంట్స్ అనుకోని ఉంటే ఈరోజు మనం ఎవరం భూమి మీద ఉండేవాళ్ళం కాదు. కానీ ఈ రోజుల్లో పిల్లాడికి లగ్జరియస్ లైఫ్ ఇచ్చే పని అయితేనే పేరెంటింగ్ చేయాలనే రాంగ్ థింగ్ లో వాళ్ళు ఉండిపోయారు. నేనేమంటానంటే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు తీసుకొని వెళ్ళి పెంచితే డెఫినెట్ గా దట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. కానీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ అని నేర్పేసరికి వాడిన వచ్చి నేను ఎందుకు చూసుకోవాలి, నా లైఫ్ని ఎందుకు త్యాగం చేయాలి, డ్యూయల్ ఇన్కమ్ పెట్టి ఆ ఇన్కమ్తో మన ఇద్దరు లైఫ్ని ఎంజాయ్ చేసుకుందాం. కేవలం వాట్ ఈస్ లైక్ మన ఇద్దరి ఫిజికల్ రిలేషన్ బాగుంటే చాలు, మన ఇద్దరి ఇది బాగుంటే చాలు అనే ఒక రాంగ్ ఎరాలో నో కిడ్స్ అనే దాంట్లో వచ్చేసి ఈ రోజు డిఫరెంట్ కంట్రీస్లో ఎలా అయిపోయిందంటే పిల్లల్ని కనట్లేదని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ కింద ఒకరిని గంట ఇంత ఇస్తాం, ఇద్దరిని గంట ఇంత ఇస్తాం, మేము సపోర్ట్ చేస్తాం అనే రేంజ్ లో వచ్చేసారంటే. సుధీర్ గారు, అనే ఫనీ నోట్, టాక్సెస్ కూడా అట్లే ఉన్నాయి కదా ఫైనాన్షియల్ గా. ఖచ్చితంగా ఇట్స్ అ బర్డెన్ అనే ఫైనాన్షియల్ బర్డెన్ లోనే చూస్తున్నారు పెట్టున్నారు ఇప్పుడు. లైఫ్, ఫ్యామిలీ అనే విషయాలు ఎవరు చూడట్లేదు. మ్యామ్ మీకు తెలుసో లేదో, పిల్లలుండే పేరెంట్స్ సాయంత్రం అంతా అయిపోయి అప్పుడే పుట్టిన బిడ్డని ఎత్తుకున్న తల్లి, లేదా సాయంత్రం అంతా వర్క్ అయిపోయి సాయంత్రం 4 గంటలకు ఇంటికి రాగానే కొడుకో కూతురు అడుగులేసుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి నాన్న అని హక్ చేసుకుంటుంటే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఇవన్నీ వదిలేసి డబ్బు దీంతోనే బతుకుతారంటే మేబీ అది వాళ్ళెరా అవ్వచ్చు. నేను మాత్రం కంప్లీట్గా ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు ఉంటేనే అది నిజమైన లైఫ్. రేపటి రోజున ఏమీ లేకుండా నేను పెద్ద పొడిచేను సాధించాలనుకుంటే అది పెద్ద కాదండి. నిజంగా ఫ్యామిలీని మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని సొసైటీకి మీరు అందించగలిగితేనే, లేదా వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అయితేనే దట్ ఈస్. అంతేగాని ఈ రోజుల్లో ఇన్కమ్ కోసం, డబ్బు కోసం బతికేసే మనుషులు ఉన్నారేమో, కానీ ఫ్యామిలీ కోసం బ్రతికే చాలా మంది అమ్మా నాన్నలకి శిరస్సు వంచే పాదాభి ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఆఫ్ కోర్స్.